ఈరోజు బిగ్ బాస్ 2వ ప్రోమోలో చూపించిన విధంగా నాగార్జున గారు డెమాన్ పవన్ మీద సీరియస్ అవుతారు. అలాగే రెడ్ కార్డ్ చూపించి ఇమీడియట్గా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి డెమాన్ను వార్నింగ్ ఇస్తాడు. అలాగే ఓ పక్కన రీతు కూడా డెమాన్ను బయటికి పంపించొద్దని చెప్పేసి భంగపోతున్నట్టుగా మనం ప్రోమోలో చూసాము. నిజానికైతే మనము ఆ రోజు గొడవ డిమాండ్కు రీతుకు బెడ్రూమ్లో జరిగిన గొడవ చూసినట్టయితే ఆ రోజు రీతు కూడా చాలా సమన్వయంతో నిజానికి పెద్దగా కాంప్లికేట్ చేయకుండా ఆమె హుందాగా ప్రవర్తిస్తుంది అనమాట. ఆ తర్వాత సంజన గారు కూడా వచ్చి ఇది చూడడానికి బాగాలేదు, బయటికి వేరే విధంగా వెళ్తుంది డెమాన్, నువ్వు చూసుకో, నువ్వు గేమ్స్ ఆడడమే కాదని చెప్పేసి కొద్దిగా సంజన గారు కూడా వార్నింగ్ ఇస్తారు. నిజానికి డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో దుమ్ము దులుపుతాడు, కానీ ఈ బిహేవియర్లో మాత్రం అతను రోజు రోజుకి తన ఉనికిని కోల్పోతున్నాడు. అందుకే తన బిహేవియర్ కనుక మార్చుకుంటే డెమాన్ను కొట్టేవాళ్ళే బిగ్ బాస్ 9లో లేరు. ఎందుకంటే డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో వస్తే మిగతా వాళ్ళు హౌస్ మేట్లు అందరూ భయపడిపోతారు. నిన్న మాధురి గారు కూడా డెమాన్ పవన్ని పొగడ్డం మనం చూసాము. డెమాన్ పవన్ ఒక్కడే భరణి గారిని ఆ తర్వాత ఇమానియల్ని ఇద్దరిని ఒక్కడే ఆపుతాడు. అసలు మనం ఆ టాస్క్లో చూసాము. ఒకసారి నిఖిల్ని కూడా డెమాన్ పవన్ ఆపడం మనం చూసాము. కాబట్టి డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో సూపర్గా ఆడతాడు, కానీ అతను ఈ బిహేవియర్ సమస్య వల్లే అతని గ్రాఫ్ పైకి రాకుండా బాగా డౌన్ అవుతుంది. ఇది కింద కరెక్షన్ చేసుకుంటే నాగార్జున గారిని ఇచ్చిన వార్నింగ్ కనుక ఆయనకు ఉపయోగపడి అతను తీసుకొని ఈ వార్నింగ్ని కనుక సీరియస్గా తీసుకొని మళ్ళీ గేమ్లోకి వస్తే డెమాను టాప్ పొజిషన్లో ఉంటాడు. అలాగే ఈరోజు నిజంగా డిమాన్ పవన్ బయటికి వెళ్ళాడంటే లేదు, తర్వాత నాగార్జున గారు మళ్ళీ ఆయనే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకో అని చెప్పేసి బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి డిమాండ్ని సేవ్ చేస్తాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతుండండి.